ఆంధ్ర ప్రజలు చాలా అదృష్టవంతులు. ఇక డబ్బులే డబ్బులు, అభివృద్ధే అభివృద్ధి. పెన్షన్ తీసుకునేవారు జూలై 1 తారీఖున 7,000 తీసుకుంటారు. అలాగే ప్రతి నెల 4,000 తీసుకుంటారు. వికలాంగులకు ప్రతి నెల 6,000 చొప్పున అందుతాయి. బడికి వెళ్ళే పిల్లల తల్లులకు ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అందుకోవచ్చు. అలాగే ప్రతి 18 సంవత్సరాలు దాటిన మహిళకు అదనంగా ప్రతి నెల 1,500 రూపాయలు అందుకోవచ్చు. నాణ్యమైన మద్యము తక్కువ ధరకే అందుతుంది. తాగేసి అవధులు లేని ఆనందాన్ని పొందవచ్చు. నిత్యావసర వస్తువులు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రాలోని తక్కువ ధరలకు దొరుకుతాయి. పెట్రోల్ కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ధరకే దొరుకుతుంది. అలాగే సిలిండర్లు కూడా 3 ఉచితంగా అందుతాయి. రోడ్ల మీద ధాన్యం ఒలికిపోతే ఎత్తుకోవచ్చు. రోడ్లు అద్దాల్లా మెరిసిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ 1 తారీఖునే జీతాలు అందుకోవచ్చు. వాలంటీర్లకు జూలై నుంచి నెలకు 10,000 చొప్పున అందుతాయి. ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 చొప్పున 5 సంవత్సరాలకు 1,00,000 రూపాయలు. ఇక ఎక్కడ చూసినా అభివృద్ధే అభివృద్ధి. వద్దంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వద్దు అంటే వారికి ఇంటి దగ్గరకే 3,000 చూపెడతాయి. స్త్రీలు ఫ్రీగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ఆంధ్ర శ్రీలంక అవ్వకుండా ఆగిపోతుంది. 5 సంవత్సరాల్లో ఆంధ్రాలో అమరావతిలో సింగపూర్ను చూడొచ్చు. జగన్ చేసిన అప్పులన్నీ తీరిపోతాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ ఆంధ్రాకి క్యూ కడతారు సలహాల కోసం. బిల్గేట్తో కోడింగ్ చేయొచ్చు. ఒలింపిక్స్, అలాగే బుల్లెట్ ట్రైన్స్, అబ్బో ఒకటేమిటి, సంపద సృష్టిస్తారు. సృష్టించిన సంపదను మొత్తం మనకు దారదత్తం చేస్తారు. నమ్మి నిశ్చితంగా కోరింది తాగి పడుకోవచ్చు.